రైట్. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. దానిపైన స్పష్టత ఇవాళ సీఎంతో నిర్వహించేటువంటి సమావేశంలో, మంత్రుల సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంతో. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే మనకు ఆల్మోస్ట్ అక్కున గుర్తొచ్చేది ఒకటి బీసీ రిజర్వేషన్కు సంబంధించి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ముందుకెళ్తాము అని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది. అండ్ దాంతోపాటు ఇప్పుడు రైతు భరోసా జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు భరోసాకు సంబంధించి కూడా ఇవాళ జరిగేటువంటి మీటింగ్తో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామో వాళ్లనే మాకు ఓటేయండి అని అడుగుతాము అని, అంటే ఇది బహిరంగ చేసినటువంటి అనౌన్స్మెంటే అయినా కూడా దానిపైన కూడా ప్రజలకు కాస్త హోప్ ఉంది. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ఇవాళ క్లారిటీ వస్తుంది ఎప్పుడు ఎన్నికలు జరిగేది అని. అండ్ దాంతోపాటు ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు దిలీప్ ఆచారి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా బాలరాజు గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆల్మోస్ట్ ఇవాళ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ ఎన్నికలకు సంబంధించి? మీరు ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఏంటి అనేది చెప్పండి. ముందుగా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దిలీప్ ఆచార్య గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గౌరీ సతీష్ గారికి నమస్కారం. ప్రధానంగా జ్యోత్స్న గారు, ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదేరి 18 నెలలు అయిపోయింది. మరి 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, 6 గ్యారంటీల విషయం ఏంది, 6 గ్యారంటీలో ప్రధానంగా మహిళల విషయంలో కావచ్చు, అదేవిధంగా యువకుల విషయంలో కావచ్చు, ఉద్యమకారుల విషయంలో కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో కావచ్చు, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి అనే దాని మీదనే స్పష్టంగా గ్రామాల్లో డిస్కస్ జరుగుతుంది. యాజ్ ఏ పార్టీగా బీఆర్ఎస్గా మేము డిస్కస్ చేయడం కాదు. నిన్ననే రాత్రి నేను మానాయకుంట అనే విలేజ్ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో మా భువనగిరి పార్లమెంట్ పరిధిలో వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఒక రైతు నాతో చెప్తున్నా మీకు నేను, అయ్యో నేను ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో మాట్లాడుతుంటే టీవీల ముందు హత్తుకున్నాం, అరే కేసీఆర్ గిన్ని పైసలు దాచుకున్నట, గిన్ని పైసలు మొత్తం రేపు వెలుగు తీస్తారట, మొత్తం మాకు ఇస్తారట అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. సార్ ఇప్పటివరకు కూడా మాకు రైతు బంధు పర్లేదు, రుణమాఫీ సరిగ్గా కాలేదు. ఆ విలేజ్ పేరు మానాయకుంట విలేజ్, అడ్డగూడూరు మండలం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. ఒక రైతు నాతో వెలుగుచ్చిన ఆవేదన. అంటే గ్రామాలలో టోటల్గా అసలు టీవీ ముందు అత్తుకున్నారు. రేవంత్ రెడ్డి మాట చూసి టీవీ కింద అత్తుకున్నారు. ఏమో మహిళలకు స్కూటీలు వస్తాయి, అదేవిధంగా మాకు తులం బంగారం వస్తుంది, ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తారట, మొత్తం పైసలన్నీ ఎక్కడో దాచినట కేసీఆర్, అవన్నీ వెలుగు తీస్తారట, తీసి మాకు ఇస్తారట అని చెప్పేసి మేమందరం అనుకున్నామన్నా. ఇవాళకి ఏం రాకపోయా, 18 నెలలు అయిపోయాయి. వాళ్ళ ఆవేదన, ఒక రైతు ఆవేదన నేను మీ హెచ్ఎంటీ ద్వారా చెప్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ అంశాలని ఒకవైపు డిస్కస్ చేస్తూ ప్రజలు, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్లనే ఇవన్నీ చేయలేకపోతున్నారు, గత ప్రభుత్వం పెట్టినటువంటి అప్పుతోనే ఈ విధంగా ఉంది అని ప్రజలకు అర్థమైందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు నేనేమో బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడితే మా గౌరీ సతీష్ ఎమ్మటే కౌంటర్ వేస్తాను, నేనేం కాదంటే. ఇవాళ ఒక మానాయకుంట గ్రామంలో ఒక సాధారణ రైతు, ఒక చదువుకొని ఒక నిరుద్యోగమైన రైతు చెప్పిన మాటలు మీకు హెచ్ఎంటీ ద్వారా చెప్పినాను. వాళ్ళు అనుకున్నారట మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం ఏమన్నా ఉన్నాయట, తేలికి తీసారట, మాకు అన్ని ఇస్తారట, అన్నీ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. 18 నెలల్లో ఏం రాలేదన్నా ఏం చేయాలి, రేపు ఆ స్థానిక ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళే అంటున్న సందర్భం ఉంది. ఒకవైపు ఇవాళ రాష్ట్రంలో మేడం మేము బీఆర్ఎస్గా మేము చెప్పేది కాదు, 1,52,00,000 ఎకరాల భూమిని వీళ్ళే గుర్తించారు. ఏది సాగుకు యోగ్యమైన భూమి అని చెప్పేసి దీనికి రైతు బంధు విడుదల చేయాలని, రైతు భరోసా విడుదల చేయాలని 9,200 కోట్ల 9,600 కోట్లు అవుతుంది. మరి ఇంతవరకు వీళ్ళు ఏదైతే రైతు బంధు ఇస్తామన్నారు, రైతు భరోసా రూపంలో 15,000 అన్నారు, ఆ 15,000 దోకా చేసి 12 అన్నారు. ఆ 12 ఇంతవరకు వేసిరా. ప్రధానంగా గ్రామాలలో డిస్కస్ ఏం జరుగుతుంది మేడం, రుణమాఫీ అందరికీ అయిందా లేదా చూస్తారు, అదేవిధంగా రైతు బంధు అందరికి వచ్చిందా లేదా చూస్తారు, ఊర్లలో పింఛన్ ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా పింఛన్ మాకు ఇంకా రాకపోయినా చూస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో ఏం మాట్లాడారండి, కేసీఆర్ మీ ముసలోళ్ళని దోకా చేసిరు, ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరికి ఇచ్చినా, మేము 200 ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడండి. మరి అదే ముసలమ్మలు రేపు ఓటే అయిపోతప్పుడు డిస్కస్ చేస్తారు, అయ్యో 4 అన్నాడు కదా, ఉన్న 2 రాజే పరిస్థితి, ఫస్ట్ 2 నెలలు 3 నెలలు ఉన్న 2,000 రాని పరిస్థితి ఉంది. ఈ 2,000 గురించి డిస్కస్ జరుగుతూ ఉంది, రైతు బంధు గురించి డిస్కస్ జరుగుతుంది, రుణమాఫీ గురించి డిస్కస్ జరుగుతూ ఉంది. ఊళ్ళల్లో వికలాంగులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా 6,000 పింఛన్ ఇస్తామని చెప్పినారు. వికలాంగుల నుంచి కొన్ని స్కూటీలు ఇస్తామన్నారు. నిరుద్యోగుల గురించి మేడం అంటున్నాయి, ఇలా యూనివర్సిటీలలో అన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం చేస్తామన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు కాబట్టి ప్రధానంగా మేడం ఇవాళ 50% 60% ఉన్నటువంటి బీసీల జనాభా ఏదైతే ఉందో
వీళ్ళు ఒక పెద్ద ఎజెండాగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకుని ముందుకు బయలుదేరిండు. ఇక నేను కూడా రేవంత్ రెడ్డి నేను కూడా రాజ్యాంగాన్ని పట్టుకుని బయలుదేరుతున్నా. సార్ ఎలక్షన్లో 40% రిజర్వేషన్ అన్నారు. 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్లో పోతామన్నారు. ఇవాళ రేపు ప్రధాన ఎజెండాగా ఈ అంశాలతో పాటుగా ఏది పింఛను, రైతు బంధు, రుణమాఫీతో పాటుగా ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉరిపడబోతా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మీ సమాధానం తీసుకుంటా, బట్ అంతకన్నా ముందు ఒకసారి దిలీపాచారి గారి వర్షన్ తీసుకున్న తర్వాత మీ సమాధానం. దిలీపాచారి గారు నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల గురించి తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి అప్పుడు అని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. 18 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటిదాకా ఎన్నికలు ఇంకా మనం అనుకుంటున్నాం, డిస్కషన్ పెట్టుకున్నాం, కానీ రేపు ఈరోజు క్యాబినెట్లో ఏం చర్చ చేస్తారు, వస్తుందా రాదా కూడా తెలియదు, గ్యారంటీ లేదు. వస్తే మాత్రము స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్తో వస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మరి 42% అనేది ఎవరు తెచ్చిండ్రు, లెక్క ఎట్లొచ్చింది, ఆ లెక్కలు బీసీ లెక్క అయితే మాకైతే సమ్మతం కాదని ముందు నుంచి చెప్తా ఉన్నాము. 56% ఉన్న బీసీల లెక్కలు తీసుకొని వచ్చి 42% అని, సరే మీరు 42% అన్నారు, కనీసం ఆ 42% కన్సీవ్ అయ్యి ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ 42% రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకా దాన్ని దాటవేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఎన్నికలే జరగనీయం. 42% రిజర్వేషన్ లేకుండా, బీసీల రిజర్వేషన్ లేకుండా కుంటి సాకులు వెతికి, లేకుంటే ఇంకేదన్నా గోడ దూకుడు కార్యక్రమాలు చేసి మేము అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తామని అంటే ఎన్నికలే వద్దు. ఇంకా 6 నెలలైనా ఆగడానికి సిద్ధంగా ఉన్నాం. 42% తోటి రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు తీసుకురావాలి. రెండో అంశం ఏంటంటే, ఇంకా మీరు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్తున్నారు, రైతు భరోసా అయితే ఇంకా వస్తుంది అని చెప్తున్నారు. ఎన్ని ఎగ్గొట్టిర్రు తెలంగాణ రైతులకి? ఎన్ని ఎగ్గొట్టిర్రు? ఎగ్గొట్టింది మీరు రైతు బంధు పేరు మార్చిండ్రు, రైతు భరోసా పెట్టిర్రు. రైతు భరోసా అని చెప్పినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కేటగారికల్గా క్లియర్గా మేము 15,000 రూపాయలు ఇస్తాము ఎకరాకి అని చెప్పారు. ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. అది కూడా 2 ఎకరాలకు 3 ఎకరాలకు మించి ఇవ్వలేదు ఇచ్చిన దగ్గర. మీరు రైతు భరోసా అని పేరు తీసేయండి, మరి ఇంకో పేరు పెట్టండి. రైతు బంధు వద్దు, రైతు భరోసా వద్దు, లేదనుకుంటే రైతును మోసం చేసినామని చెప్పి దానికి ఏదైనా ఒక పేరు పెట్టండి, బాగుంటుంది కదా. మీరు ఒక్కటంటే ఒక్కటి మీరు నిజాయితీ చిత్తశుద్ధితోటి మీరు చేస్తున్న కార్యక్రమం ఏంది చెప్పండి. వేసినాం రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్తారు. మీరు కేటాయింపులే 20,000 కోట్లు కేటాయించినామని చెప్తారు. మొత్తం అందరికీ రుణమాఫీ చేసినాము, దేశంలో ఎక్కడ చేయలేదు, ఇది ఒక రికార్డు అని చెప్తారు. ఎందుకు చెప్పుకుంటారో తెలియదు. మేము ఢిల్లీలో పోతే ఓటింగ్స్ పెట్టుకున్నారండి. ఇందిరమ్మ ఇండ్లు కట్టించినాము అని చెప్పి ఓటింగ్స్ పెట్టుకున్నారు. ఎట్లా ఎక్కడ ఉన్నది ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు 60 గుంటలలో కట్టుకుంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మళ్ళీ ఈరోజు ఇంతవరకు మార్గదర్శకాలే లేవు కరెక్ట్గా. రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి, యువకులు ఎదురు చూసారు కదండి. మీరే ఊరించిర్రు రాజీవ్ యువ వికాసం ద్వారా మేము ఇన్ని డబ్బులు ఇస్తాం, మీకు అందరికీ లోన్లు ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారో దాన్ని ఉడబోత కార్యక్రమం. దాని తర్వాత మళ్ళీ సిబిల్ స్కోర్ చూస్తారట, అది పక్కన పెట్టిర్రు, దాన్ని ఎక్కడ పోయిందో గాలికి వదిలేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కనీసము ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, వానాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ విత్తనాలు వేసిండ్రు, రైతులందరూ విత్తనాలు వేసారు. ఈ సమయం లోపల పెట్టుబడి సాయం కోసమే కదా రైతు భరోసా ఇస్తున్నది. అదేనండి మనం అనుకుంటున్నాం, మనం అంతా ఆశావాహులము. మేమేమి ఇస్తామంటే రైతు భరోసా ఇస్తామంటే వద్దనట్టులు ఎవరైనా ఉన్నారా? మీరు వద్దంటారా, మేము వద్దంటామా, బాలరాజు గారు వద్దంటారా, లేకుంటే ఇంకెవరు వద్దంటారు? కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా 15,000 రూపాయలు, మళ్ళీ మేము లాస్ట్ టైం 12,000 చెప్పినాం, ఈసారి 15,000 ఇస్తామంటే స్వాగతిస్తాం. పాలాభిషేకం చేద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు అందరికి పాలాభిషేకం చేద్దాం. 15,000 ఇవ్వమని చెప్పండి, అందరికి ఇస్తామని చెప్పారు కదా. 1 ఎకరా 2 ఎకరాలు కాదు, అందరికి ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి. ఇప్పుడు కొన్ని రోజులేమో మేము దాంట్లో తగ్గియడం కోసం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు, గుట్టలకు ఇస్తున్నారు, వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా ఇస్తున్నారు అని చెప్పారు. అట్లా కాలం గడిపిర్రు. ఇప్పుడేమో ఇంకొక రకంగా డబ్బులు లేవు నిధులు లేమి సమస్య మమ్మల్ని వెంటాడుతుందని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి, నాకు తెలుసు డబ్బులు ఎట్లా సంపాదించాలనో ఎట్లా ఇవ్వాలనో. 1 సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే
జోష్న గారు ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే ఎడమ చేతితో తీసేస్తాం ఈ 40,000 కోట్ల 20,000 కోట్ల అని చెప్పారు. కడుపు కట్టుకోలేదనేది తేట తెల్లం అవుతుంది. ఒకసారి గౌరీ సతీష్ గారు సమాధానం తీసుకుందాం. సతీష్ గారు, ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి మా మిత్రులు బాలరాజు గారికి, చారి గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, మేము వచ్చి 1.5 year అవుతుంది, 18 మాసాలు అవుతుంది. మేము ఇచ్చినటువంటి హామీలు ఒకసారి అమలు చేసినటువంటి కూడా గుర్తు చేసుకోవాలి. మా బాలాజీ భాయ్ చెప్పినట్టుగా ఒక ఉద్యమకారుడిగా నిరుద్యోగుల గురించి మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి ట్యాగ్లైన్ నిరుద్యోగులు, ఉద్యోగాల నియామకాల్లో కనీసం గత 2 పర్యాయాలు కనీసం టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నియామకాలు ఏ విధంగా జరిగినాయో, చేయలేకపోయినో లేదో మనం అందరం చూసాం. కానీ 68,000 పైచిలకు ఉద్యోగాలు మేము భర్తీ చేసినామా లేదో ఒక్కసారి తెలుసుకోవాలి. దాంతోపాటు ఏదైతే రైతు రుణమాఫీ ఉందో 21,000 కోట్ల రూపాయలు చేసినామా లేదా, మిగతా వారికి ఎవరైతే 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేసి తీరుతాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాటలు ఒకసారి ఆశాస్పదం. ఎందుకంటే మాకు ఇంకా 56% ఉండాలి బీసీ రిజర్వేషన్ అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే జనాభా ఉందో దానికి అనుగుణంగా కనీసం సెన్సస్ కూడా చేయనటువంటి పరిస్థితి 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీదా లేదా. వాళ్ళు అన్ని జంతువులను లెక్క పెడతారు, అందరూ లెక్క పెడతారు, కానీ జనాభాను మాత్రం లెక్కమైనటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీదా లేదా. మేమేం అడుగుతున్నామంటే, ఒక కామన్ మ్యాన్గా, ఒక బీసీ బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్ వేసినాం. 42% రిజర్వేషన్ చేయాలి. ఇక్కడ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ నియామకాలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా వారికంతా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి గవర్నర్ గారి ఆమోదం పొందించి ఒక చట్టం కోసం పార్లమెంటుకు పంపడం జరిగింది. దయచేసి మీ చిత్తశుద్ధిని ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఆమోదించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా, అది చేయకుండా మాట్లాడమని సమంజసం కాదు. దాంతోపాటు కులగణన చేయడానికి కేంద్రం సిద్ధపడింది. ఇప్పుడు జనగణనతో ఎప్పుడు చేస్తా ఉంటుంది, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తా ఉంటుంది. జనగణనతో పాటు కులగణన చేస్తా ఉంటుంది. అప్పటి వరకు మనం లోకల్ బాడీ సెలక్షన్ ఆపుతామా, జనరల్ ఎలక్షన్ ఆపుతామా అంటే ఎప్పుడు ఒక్కసారి ఆలోచించాలి కదా. అవన్నీ మర్చి మాట్లాడమని సమంజసం కాదు. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి మీరు దానికి సమాధానం చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలు మీరు మీ విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేవు. రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికల కోసం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు గతంలో మీరు అంటే పార్టీ పరంగానైనా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము, మిగతా పార్టీలు ఇవ్వడానికి సిద్ధమని సవాల్ విసిరించారు. నేను ఏం చెప్తున్నానంటే ఒక్కసారి మనం గతం కూడా గుర్తు చేసుకోవాలి. పాట్నాలో, బీహార్ రాష్ట్రంలో పాట్నా హైకోర్టు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి ఏదైతే సంకీర్ణంలో ఉన్నటువంటి ప్రభుత్వం కుల్లగన్న చేసి అక్కడ రిజర్వేషన్లు తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఆ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసినటువంటి ఘనత మన కళ్ళ ముందు కనిపిస్తుందా లేదా, అది వాస్తవమా కాదు ఒక్కసారి మనం మనవి చేసుకోవాలి. అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కావాలంటే రికార్డ్ చూడండి, కావాలంటే జడ్జిమెంట్ చూడాలి. అది మర్చిపోయి మాట్లాడితే మనమేం చేయలేం. ఒక్కసారి సూటి ప్రశ్న, భారతీయ జనతా పార్టీ సంకీర్ణంతో నితీష్ కుమార్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కులగన జరిగిందా, లేకపోతే నితీష్ కుమార్ గారు లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ అధ్యక్షులైనటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు సంకీర్ణ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కులగన జరిగిందా, దానికి సమాధానం చెప్పాలి కదా. అది చేయకుండా మాట్లాడమని సమంజసం కాదు. దాంతోపాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 42% ఏ రాజకీయ పార్టీ అన్న, భారతీయ జనతా పార్టీకి సూటి ప్రశ్న, ఆ ఎల్పీ లీడర్ ఎవరు, ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు, కనీసం ఒక్క బీసీ కన్నా ఒక్క పదవి ఇచ్చినటువంటి ఘనత ఉందా? ఒక్క సూటి ప్రశ్న ఏంటంటే, ఆ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సంధించినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మాకు మాత్రం వర్తించదు, పక్కోళ్ళకు మాత్రం వర్తిస్తూ అంటారు. దాంతోపాటు 2 పర్యాయాలు వారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఉద్యోగాలు కల్పించారో భారతదేశంలో సమాధానం చెప్పాలి. నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్క రకంలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎవరికి వేసారో ఒక్కసారి చెప్పాలి.
దాంతోపాటుగా రైతుల అకౌంట్లో వాళ్ళు వేస్తున్నటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఎన్ని లింకులు పెట్టి వేస్తున్నారో ఒక్కసారి సమాధానం చెప్పాలి కదా. మేము ఏదైతే రైతు మీరు అదే ప్రాతిపదికన మాకు ఎక్కడ కూడా పాన్ కార్డ్ లింక్ లేదు. ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం గౌరీ సతీష్ గారు, ఇప్పుడు మీరు కూడా అంటే రేషన్ కార్డు పెట్టారు, మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, మిగతా అన్ని ఏవైతే ఇప్పుడు పిఎం కిసాన్ కు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతున్నాయి కదా మీరు వచ్చిన తర్వాత. కూడా 3 ఎకరాల వరకే 3.5-4 ఎకరాలు. పిఎం కిసాన్ యోజన వరకు పిఎం కిసాన్ కి ఆధార్ లింక్ ఉంది. దాంతో పాటుగా పాన్ కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నాకే పాన్ కార్డు ఉంది, నాకు పిఎం కిసాన్ యోజన రాదు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. గతంలో వచ్చేది ఎప్పుడైతే ఎక్కడైతే పాన్ కార్డ్ లింక్ చేశారో రావడం లేదు. ఇక్కడ పాన్ కార్డ్ లింక్ లేదు. తెలంగాణ రైతు అయ్యుండి పాన్ కార్డ్ లింక్ అయింది అంటే మీరు ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఏంటి ఆ లెక్కలన్నీ వాళ్ళ దగ్గర క్లియర్ గా ఉంటాయి కదా. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా ఏదైతే ఉందో పాన్ కార్డ్ కు లింకు లేదు. వాళ్ళు పెడుతున్నటువంటి లింకుకు తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి లింకు సంబంధమే లేదు. పాస్బుక్ ఉండి తెలంగాణ రైతు అంటే పాస్బుక్ ఉంటే 5 ఎకరాల లోపు మొన్న 4 ఎకరాల వరకు వేశారు. ఈ రోజు జరిగే సమావేశంలో ఖచ్చితంగా 3 నుంచి 4 మధ్యలో రైతు కేంద్రాల వద్ద సమావేశం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా మిగతా వాటికి ఒక డేట్ డిక్లేర్ చేసి రైతు భరోసా మిగతాది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు పంటలు వేసుకునే సమయం కాబట్టి వారికి ఇచ్చినటువంటి హామీని ఒకటొకటిగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరూ కూడా బాగా తెలుసు. వాటిని నిలదొక్కుంటూ ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు ఒకటొకటిగా అమలు చేయాల్సిన బాధ్యత మా ముందు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్పి ఖచ్చితంగా మేము అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. బాలరాజు గారు, ఇవ్వనివి కనిపిస్తున్నాయి కానీ ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఇచ్చినవి మాత్రం చూడకుండా విమర్శలకే ప్రతిపక్షాలు పరిమితం అవుతున్నాయి అన్నట్టుగా గౌరీ సతీష్ గారు చెప్పారు. అంటే కాంగ్రెస్ వచ్చి 18 నెలల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా చాలా వరకు అమలు చేసినవి మీరు పట్టించుకోవట్లేదు, కానీ ఏదైతే చేయలేదో వాటిని విమర్శిస్తున్నారు. మరి అమలు చేసిన వాటి మీద మా కాన్ఫిడెన్స్ అదే రెఫరెండంగా స్థానిక ఎన్నికల్లో వెళ్తామని చెప్పేసి అంటున్నారు. మేడం ఇప్పుడు వీళ్ళు అమలు చేసిన ఏదైతే ఉందో అరకొరగా అమలు చేసి మొత్తం అమలు చేసినవంటే తప్పు కదా అంటున్నాను. ఏదైనా సంపూర్ణంగా ఒక గిది చేసినామని చెప్పండి. ఒక స్కీమ్ సంపూర్ణంగా ఒక గిది ఇచ్చినాము, ఒక ఉచిత బస్సు ప్రయాణం చెప్తున్నాను నాకు తెలిసి. అయితే మిగతా ఏదైనా చెప్పగలుగుతారా? రుణమాఫీ చెప్పారు మేడం, మీరే అన్నారు కదా 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీని మేము చేస్తాం అని అన్నారు. మేము ఆ రోజు చెప్పినాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 1 లక్ష చేస్తామని మా కేసీఆర్ గారు చెప్పారు. మీరేమన్నారు 2 ఇస్తాం ఇవ్వకపోతే మేము తల దించుకుంటాం అన్నారు. నవంబర్ 25వ తారీఖు అయితే మరీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక తీసుకోపోయి బ్యాంకులో పోయి తీసుకోరు, రేపు అయితే 7వ తారీఖున చేస్తామని చెప్పి అన్నారు. మేడం ఇవాళ రుణమాఫీ సంబంధించి 2 లక్షలు అయిందా లేదా అనేది స్పష్టంగా చెప్పండి. ప్లస్ ఇంకొక మేడం, రుణమాఫీకి వీళ్ళు ఎంత కట్టారు? ఈ రాష్ట్ర క్యాబినెట్లో పెట్టిందేమో 31,000 కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో పెట్టిందేమో 26,000 కోట్లు, వీళ్ళు అమలు చేసిందేమో 20,000 కోట్లు. మరి మిగతా 11,000 కోట్లు ఎటుపోయినట్టు అంటున్నాను నేను. రైతుల సంఖ్య చెప్పారు మేడం వీళ్ళే, మేము 40 లక్షల మందికి రుణమాఫీ చేయబోతున్నాం అన్నారు మేడం. మరి ఇవాళ 25 లక్షల మందికి చేసి 40 లక్షల పైచిలుకున్న రైతులని మరి మిగతా 25 లక్షల 15 లక్షలు ఎడిపోయినట్టు అంటే దేవుడు ఎత్తుకపోయినా వాళ్ళందరినీ. ఇవాళ 15 లక్షల మందికి అన్యాయం చేస్తుంది, 11,000 కోట్లు చేయకపోతుంది, రుణమాఫీ చేసినామని గొప్పలు చెప్పుకుంటారు మేడం. రైతు భరోసా సంబంధించి 1,52,00,000 ఎకరాలు మీరే గుర్తించారు ఏది యోగ్యమైన సాగు భూమి. 1,52,00,000 ఎకరాలకు గతంలో 7,500 మేము ఇచ్చిన 5,000 ఏదైతే 5,000 ప్రకారం 10,000 అయితే మీరేమన్నారు మేము 15,000 ఇస్తామని చెప్తే 9,200 10,000 కోట్లు అవుతాయి. మరి ఇచ్చిరా మేడం నేను అడుగుతాను. నేను స్థానిక సంస్థలకు సంబంధించి మేడం మీరు అంటున్నారు ఇవాళ ముగ్గురం బలైన వర్గాల నాయకులు ఈ ప్యానల్లో కూర్చున్నాం. ఒక చిత్తశుద్ధి ఉండాలి కదా మేము అంటున్నాం. అయ్యో కేంద్రం మీద నెట్టేస్తామంటే అంటే మీరు కాదనే చేసిరా మీరు అంటున్నాను. దిలీపాచారి గారు నేను వారి యొక్క భావన నేను ఏకీభవిస్తున్నాను. ఏంటంటే 50 నుంచి 60% ఉన్న జనాభాను 42% 46% కుదించి మీరుగా 10% కుదిస్తే 46 మీద 42 ఇస్తామన్నారు. ఆ 42 కూడా ఇస్తామా ఇయరా కేంద్రం మీద నెట్టేస్తారేది మీరు అసలు మీరేమన్నారు? స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు అమలు చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి సమక్షంలో మీరు చేశారు. ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఒక డిక్లరేషన్ పెట్టినండి, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టేసి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మేము అన్నాం, ప్రతిపక్షాలు మేము అన్నాం. మళ్ళీ మీరు ఏం చేయట్లేరు, అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, మళ్ళీ వెంబడే కేంద్రాన్ని పంపుతారు, కేంద్రం మరి 9 షెడ్యూల్ చేయాలని చెప్పేసి మీరు అంటారు. మళ్ళీ వెనకపోయే అంశాన్ని మేము అన్నాం. లేదు మీరు సిద్ధమా అని చెప్పేసి అన్నారు. మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. మరి పార్టీ పరంగా ఇస్తారా? అసెంబ్లీ ఎలక్షన్ ఏదైతే మీరు స్థానిక సంస్థలు ఇస్తారా? ఇవన్నీ అంశాలు ప్రామాణికంగా ఆపోతూనే చూస్తున్నారు కదా. అంత ఈజీగా ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రజాక్షేత్రంలో టీవీలలో చర్చ పెట్టి తప్పించుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా రోజుగా డిస్కస్ జరుగుతూ ఉన్నవి. అన్ని అంశాల పట్ల
ఇవాళ విద్యార్థినిలు సరోవర్ నగర్ స్టేడియంలో యువత డిక్లరేషన్ పెట్టినటువంటి ప్రియాంక గాంధీ గారు ఎప్పుడు స్కూటీలు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మేడం చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఈ కరెంటు బిల్లులకు సంబంధించి 0 బిల్లు కావచ్చు, అంటే 200 యూనిట్లకు సంబంధించి అండ్ గ్యాస్ బండ్లకు సంబంధించి ఇవన్నీ ఎఫెక్ట్ చూపించమంటారా? అంటే అవి లబ్ధి పొందట్లేదా? గ్యాస్ లబ్ధిదారుల సంఖ్య మేడం రేషన్ కార్డుల ప్రకారం చూసుకుంటే 92 లక్షలు. గ్యాస్ లబ్ధిదారుల సంఖ్య చూస్తే 1,25,00,000 మేడం. 1,25,00,000లలో 60 లక్షల మందికి ఇచ్చి మొత్తం ఇచ్చినామంటే న్యాయమా? కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. ఇంకోటి మేడం, ఏదైతే వీళ్ళు ఏది మేడం పేదోళ్లకు 0 బిల్లు అన్నారు మేడం. రేషన్ కార్డుల ప్రకారం చూస్తే 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు 40 లక్షలకి ఇచ్చి 0 బిల్లు చేసినామంటే ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా ఈ అన్ని అంశాలని ప్రామాణికంగా తీసుకొని భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోట్లాడుతూ ఉంటే ఈ 18 నెలల కాలంలో మా కేటీఆర్ గారి పైన పెట్టే కేసులు 14 కేసులు పెట్టారండి. ఎన్ని ఆరోపణలు చేశారండి? ట్రిబులార్లు అన్యాయం ఉందన్నారు, విద్యుత్ ఒప్పందాలు అన్యాయం జరిగిందన్నారు. మేడం ఇవాళ నేను అంటున్నాను, ప్రశ్నిస్తే ఇవ్వాలన్నారు కదా, 6 గ్యారంటీలు ఇచ్చినాం, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యము, 7వ గ్యారంటీ మేమంతా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అంటే ప్రశ్నించే వాడి మీద కేసులు పెట్టడమేనా అని అడుగుతాను. ఈ అన్ని అంశాలు స్థానిక సంస్థల ఎలక్షన్ లో భారత రాష్ట్ర సమితిగా ప్రజల ముందుకు తీసుకెళ్తాము, ప్రజా సమస్యలను డిస్కస్ చేస్తాము. స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీ కథ ఏందో తెలుసుకోరు ఫస్ట్. అసలు మీరు ఇవన్నీ కూడా ఇవన్నీ చేయకుండా ఇవన్నీ అన్యాయం చేసి ఇవన్నీ మోసం చేసి బడ్జెట్ లేదు అంటే గిట్నే అన్నమాట. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు, అప్పుల పాలైందని మాట్లాడతాడు, చెప్పులు ఎత్తుకపోతున్నారని మాట్లాడతాడు, దొంగ లెక్క చూస్తున్నారని మాట్లాడతారు. అయ్యా నేను ముఖ్యమంత్రిని పెట్టింది 10 రూపాయలు సంపాదించి పేద ప్రజలకు రాష్ట్రానికి తిండి పెట్టి నువ్వు మాత్రం దీన్ని నోరు తెలిసి మనసులో భార్యలు నోరు తెరిచి ఫ్లోలో ఉన్నారు, ఎలాగో మాట్లాడినివ్వండి అనేది ఏదో అంటున్నారని చెప్పేసి కొన్ని వాస్తవాలు మనం వినాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాలు చెప్తుంటే వినాల్సిన అవసరం ఉన్నది. నాకు కూడా ఓపిక ఉన్నది, వాస్తవాలు వినే ధైర్యం కూడా ఉన్నది. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా చెప్పినా తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప చిత్తశుద్ధి నిజాయితీ కనిపిస్తలేదు. ఇప్పుడు మనము స్థానిక సంస్థల ఎన్నికల లోపల 42% రిజర్వేషన్లని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి పంపించినాము, మేము తీర్మానం చేసినాము, పంపించినామని చెప్తా ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారంతో రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు జరిపించుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే జరిపించండి, లేదనుకుంటే కనీసం 42%, మీరు చెప్పిన 42% అన్న ఆ రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరిపించండి అని చెప్తా ఉన్నాం. మీరు ఎన్నికల్ని ఎదుర్కొనే సత్తా లేక, ప్రజల మధ్యలోకి వచ్చి ఎన్నికలు ఎదుర్కొని ఓట్లు అడిగే సత్తా లేక మీరు ఈరోజు తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది అందరూ చూస్తూ ఉన్నారు. 18 నెలల కాలం నుంచి చూస్తున్నారు. మీరు 18 నెలల కాలం నుంచి ఏం ఎక్సర్సైజ్ చేసారు కొత్తగా? ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఉంది దీంట్లో? మీరు చేసిన ఏముంది చెప్పండి. ఇవాళ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు అని అంటున్నారు. సర్పంచ్ల ఎలక్షన్లు ముందు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మీరు బకాయిలు సర్పంచ్లకు బకాయిలు మాత్రం ఇప్పటిదాకా చెల్లించలేదు. అందుకని వారి దగ్గరికి పోయే ధైర్యం లేదు కనుక ఆ ఎన్నికలకు సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతా ఉన్నాము, మీరు ఎన్నికలు పెట్టండి, ఎప్పుడైనా పెట్టిన ఎన్నికలు 42% రిజర్వేషన్లతో పెట్టండి. మీరు తప్పించుకోవడం కోసం కేంద్రం పైన నెపం నెట్టి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేయకండి. రెండో అంశం ఏంటంటే, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతా ఉన్నాం మేడం. మేము కొత్త అంశాలు అడుగుతా ఉన్నామా? ఏదైనా కొత్త అంశం అడుగుతా ఉన్నామా? మరి మీరు అంటున్నట్టు పెద్ద టాస్క్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏం టాస్క్ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. ఎంత శాతమైనా రిజర్వేషన్ కల్పించుకొని స్థానిక సంస్థలు, మిగతా దాంట్లో విద్యా ఉద్యోగాల్లో మీరు రావాల్సిన అవసరం ఉంది, అక్కడ నుంచి తీర్మానమై రావాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపల మాత్రము రాజ్యాంగం హక్కు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలు ఆ రిజర్వేషన్ ప్రకారం చేయండి అని చెప్పి బీసీల హవా బానే ఉంటది కదా. మేము అదే అంటున్నాం, హవా బీసీల హవా కాదు, తెలంగాణ ప్రజల హవా ఉంటది ఖచ్చితంగా. నాట్ ఓన్లీ బీసీలు, ఏ వర్గం సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం పైన? బీసీల హవా కాదండి. మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఏ వర్గమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీకి
ఎగిరెగిరి ఓట్లేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలోకి పోతే, గ్రామాల్లోకి పోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. అది మీరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీకి ముఖం చెల్లట్లేదు. ప్రజల మధ్యలోకి పోవడం కోసము ధైర్యం చాలట్లేదు కనుకనే కుట్టి సాకులు చెప్పి కాలయాపన చేయడం కోసం, దాని ద్వారా పోస్ట్పోన్ చేయడం కోసం, ఎన్నికలను పోస్ట్పోన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో మీరు మమ్మల్ని అడుగుతూ ఉంటారు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. మీ కాడికి వచ్చే వరకు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఎన్నికల మేనిఫెస్టోలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు. అంతకుముందు నోటిఫికేషన్ చేసిపోయిన ఉద్యోగాలను నింపి మేము 69,000 ఉద్యోగాలు నింపినామని చెప్తా ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వము 40,000 దాదాపు 37,000 ఉద్యోగాల నోటిఫికేషన్ జరిగింది. ఆ ప్రక్రియలో ఉన్న దాంట్లో మీరు వచ్చి నింపిరు, కొత్త నోటిఫికేషన్లు ఏమేసిర్రు, కొత్త ఎన్ని ఉద్యోగాలు నింపిరు అంటే ఈ 18 నెలల కాలం లోపల ఎందుకు మీరు అదే ఆ స్పీడ్ ఎందుకు చూపలేకపోతున్నారు? 69,000 ఉద్యోగాలు నింపినామని చెప్తా ఉన్నారు. ఆ స్పీడ్ ఎందుకు వస్తలేదు? మళ్ళీ తర్వాత మీరు ఉన్నదాన్ని అపరంగా వచ్చిన దాన్ని మీరు నింపి నియామక పత్రాలు ఇచ్చి మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు కమిషన్ లేదా? కమిషన్ లేక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తలేరా? లేదా నిరుద్యోగుల సంఖ్య తగ్గిందంటారా? ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గురించి చెప్పేటప్పుడు ఒకటే ఆలోచన చేయండి. మేము చాలా చిన్న విషయాల ద్వారా ఉద్యోగ కల్పన ఏ విధంగా కల్పించినామో చెప్తాము. తెలంగాణ ప్రజలు కూడా వినాల్సిన అవసరం ఉంది. జనధన్ ఖాతా ద్వారా 50 కోట్ల మందికి జనధన్ ఖాతా బ్యాంకు అకౌంట్లను మేము ఏర్పరిచినాం. దాని ద్వారా 39 కోట్ల మందికి మేము ముద్రా రుణాలు ఇచ్చినాం. 39 కోట్ల మందికి ముద్రా రుణాలు ఇచ్చినాం. అంటే ముద్రా రుణాలు ఉట్టిగా ఎవరంటే వాడు తీసుకుంటాడా? దాని ద్వారా ఏం ఉపాధి జరగదా? దాని ద్వారా ఉద్యోగ కల్పన జరగదా? దేశంలో ఆషామాషిగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావట్లేదు. అధికారంలోకి అంటే మా చిత్తశుద్ధి, మా నిజాయితీని చూసి, మా పనితనాన్ని చూసి మళ్ళీ తీసుకుంటారు. సతీష్ గారు చెప్పండి, మీరే చెప్పాలి. అంటే ఒకవైపు చెయ్యని వీళ్ళు ఏకరవ పెడుతున్నారు, చేసిన వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చేయలేదు అని అంటున్నారు. ఫస్ట్ ఇందాక 3వసారి మాకు అధికారంలోకి వచ్చిండ్రు అంటే ఏ విధంగా వచ్చిర్రో, ఎవరి దారి వచ్చిర్రో యావత్ భారతదేశం అంతా బాగా తెలుసు. అది మర్చిపోయి మాట్లాడితే మనం 3 బార్ 400 సీట్ అని చెప్పి అన్నటువంటి వాళ్ళు అక్కడ నితీష్ కుమార్ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వచ్చినటువంటి వాళ్ళు మర్చిపోయి మాట్లాడితే మనం ఏం చేయలేం. దాంతోపాటు ముద్రా లోన్లు ఎవరికి ఇస్తారో మా ఛానల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీ కూడా గుర్తు చేసుకోవాలి. ఎవరైతే ఏదైతే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకు ఇస్తున్నటువంటి లోన్ను మేము జన్ధన్ ఖాతాలో వేస్తున్నామంటే మనం ఏం చేయలేం. అది మనం కాదనంటే వాళ్ళు కాదని చెప్తే వాట్సాప్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అబద్ధం మారితే మనం ఏం చెప్పలేం. దాంతోపాటు ఇందాక మా బాలరాజన్న చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి అన్నాడు కదా, రైతుల గురించి కానీ, మిగతా ఉద్యోగస్తుల గురించి కానీ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ, గతంలో 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 23% ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీదా కాదా? అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయాలు అన్నీ మర్చిపోతారు, చాలా సంతోషం. పవర్ పోయిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి, మంచిదే. యావత్ తెలంగాణ సమాజం అంతా గుర్తిస్తూ ఉంది, అదంతా గ్రహిస్తూ ఉంది. దాంతోపాటుగా ఎక్కడైతే ఇందాక మా చారణ్ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో కోవడానికి ముఖం చాటేస్తుంది అంటున్నారు. నేనేం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక కాంగ్రెస్ కార్యకర్తగా గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ తిరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతూ ఉందంటే గ్రామాల కమిటీలు వేయడానికి కానీ, మండల కమిటీలు వేయడానికి కానీ, జిల్లాల కమిటీలు వేయడానికి కానీ, నేను కూడా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు 3 నియోజక ఇన్ఛార్జీలు ఉన్నా కాబట్టి వనపర్తి నియోజకవర్గంలో నేను 127 గ్రామాలు తిరిగిన. నిన్ననే వనపర్తి జిల్లా ఒక 500 మందితోటి మీటింగ్ పెట్టిన. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట కొంచెమన్నా నిజంగా ఉండాలి కదా, నిజమని ఉండాలి కదండి. సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడితే ఇంతకంటే హీనమేమైనా ఉంటుందంటే. కానీ మేమేం చెప్తున్నామంటే 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. మేము ఇచ్చినటువంటి హామీలను ఇందాక చెప్పినటువంటి మాటలు 200 యూనిట్ల కరెంటు మేము ఇచ్చినామా లేదా? గ్యాస్ 500లకు మేము ఇచ్చినామా లేదా? ఏదైతే భారతదేశంలో ఎక్కడైతే సన్న బియ్యం ఎక్కడైతే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి సన్న బియ్యం గరీబులు తింటుర్రా లేదా? దాంతో పాటుగా సన్నాలకు వడ్లకు ఎక్కడైతే మేము వాళ్ళకి బోనస్ ఇస్తున్నామా లేదా? ఇవన్నీ మరిచి మాట్లాడితే ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు ఇచ్చినవి అంటే అర్హులను బట్టి సంఖ్య తగ్గిన ఇవన్నీ లెక్కలో వేసుకుంటాం, ఓకే. అయితే ఏవైతే గతంలో ఉన్నటువంటివి ఇప్పుడు
రైతు భరోసాకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి రేస్ చేశారు. అండ్ రైతు భరోసా కావచ్చు, రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో అవ్వలేదంటున్నారు. కళ్యాణ లక్ష్మిని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ బంగారం రేటు కూడా పెరిగింది, తులం బంగారం పైన ఆడపడుచులు ఆశ పెట్టుకున్నారని అంటున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. మహిళలకు ఏదైతే కోటీశ్వర్లు చేస్తామని చెప్పినామో మీరు ఒక్కసారి చూడాలి, డాక్రా సంఘాలకు రిబేట్ వేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాది. గతంలో డాక్రా సంఘాలు నిర్వీర్యం చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా వారికి ఏదైతే వారికి బంగారం ఇస్తామని చెప్పినామో, ఏదైతే వారికి మేము షాదీ ముబారక్ బదులు మేము ఏదైతే ఇస్తామని చెప్పినామో ₹1,00,000 ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకు అనంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారము కేంద్ర ప్రభుత్వం కూడా లోన్ తీసుకోవడానికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రపంచం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడి కూడా తగినటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, కానీ దీన్ని చక్కదిద్ది సంపద సృష్టించి అందరికీ పంచడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనే ఉద్దేశంతో దాన్ని చెప్తే గుడ్డు మీద ఈకెలు వీకినట్టుగా నెగిటివ్ యాంగిల్లో ఆలోచన చేసి అట్లా రేవంత్ రెడ్డి గారు అంటే సంవత్సర కాలము నేను కడుపు కట్టుకుంటే నేను అన్ని కార్యక్రమాలు చేస్తాను అన్నాడా లేదా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మమ్మల్ని రేవంత్ రెడ్డి సంవత్సర కాలం సెంట్రల్ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేదా ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ట్యాక్స్లు ఏవైతున్నాయో దానికి రేషియోల ప్రకారం డబ్బులు కేటాయించకపోగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా నిధులు కేటాయించండి, ఇది ఒక చిన్న రాష్ట్రం కానీ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అని చెప్పి అడిగితే కూడా ఎక్కడ కూడా సహకరించట్లేదు కదా. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు మేడం, వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, మాట్లాడలేదు కదా. ఏం చెప్తున్నామంటే ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం వెలుసుబాటు ఇయ్యాలో వాళ్ళు ఇయ్యకుండా తాత్సర్యం చేస్తూ, అందుకే మేము ఏం చెప్తున్నామంటే రాష్ట్రము కేంద్రము రెండు సమన్వయం చేసుకుంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వారి పార్టీ అధికారం ఉంటే లేదా వారి మిత్రపక్షం అధికారం ఉంటే నిధులు పుష్కలంగా వస్తాయి. ఎక్కడైతే మిత్రపక్షాలు కాకుండా విపక్షాలు అధికారంలో ఉంటే ఆర్థికంగా వాళ్ళు అమౌంట్ తక్కువే కావచ్చు, కానీ వాళ్ళు అంటే ఇంతవరకు అనేటువంటి లిమిట్ ఏం లేకుండా అందరికీ వేశారు, ఎంత పంట పండిస్తే అంతమందికి అని చెప్పేసి వేశారు. అందులో మీరు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు నిరూపించుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా అంటే వెంచర్లకు వేశారు, వాటికి వేశారు, ఇవన్నీ వేశారు. వేసినటువంటి అమౌంట్ పెద్దదే ఆ లెక్కన చూస్తే. మీరు 10 ఎకరాలకా 7.5 ఎకరాలకా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తామని చెప్పారు, దానికి సంబంధించి పడలేదు. ఈ రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని లెక్కలేవో చెప్తున్నారు. అయితే వాళ్ళు చేశారు, మీరు చేయడానికి ఇబ్బంది అవుతోంది అంటే కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళు అంతే అప్పుకు వడ్డీలు కట్టుకుంటూ వచ్చారు, కానీ కొన్ని పథకాలకు సంబంధించి టెన్షన్గా వేశారు, మీరు చేయలేకపోతున్నారు, రీజన్ ఏంటి? కానీ ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ చెల్లించాల్సిన బాధ్యత మా మీద పడింది, ఎవరైతే ఉద్యోగులకు చెల్లించినట్టు రెగ్యులర్ ప్రాసెస్ వినండి, ఉద్యోగం భారం పడింది, రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గింది. దాంతో పాటుగా ఏదైతే గత ప్రభుత్వము నేషనల్ హైవేస్ కానీ ఏదైతే వెంచర్లు కానీ చెల్లించడం ద్వారా ఎక్కువ భారమైంది, కానీ దాన్ని మేము పెంచి దాన్ని ఏదైతే రైతు భరోసా ఉందో పెంచి ఖచ్చితంగా 4 ఎకరాలు కంప్లీట్ చేసాం ఒక దఫా. మిగతా దఫా కూడా ఈ 1-2 డేస్లో ఖచ్చితంగా చెల్లిస్తాం 100%. అందులో అనుమానం అనేది లేదు. ఎందుకంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్ష నిర్వహించి రైతు వేదికల ద్వారా దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఇది పెట్టుబడి పెట్టే సమయం కాబట్టి ఖచ్చితంగా 100% వారి కూడా అవి కూడా ఉంటుంది. 2600 రైతు వేదికలు కూడా 574 కోట్లతో ఏదైతే వీళ్ళు ప్రచారం చేసుకోబోతున్నారో అవి కేసీఆర్ ఆనవాలే. మిస్ యూనివర్స్ని మిస్ ఇండియాలని అని తిప్పింది కేసీఆర్ ఆనవాళ్ళని ఆయిర్గుట్టలు తిప్పింది కూడా. మేడం ఏమంటే మేడం ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ తిప్పింది కూడా కేసీఆర్ ఆనవాలే. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తున్న వాళ్ళు కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ చూడండి, ఇక రైతు వేదికలు వాళ్ళు కట్టినా నువ్వు కట్టినావు, కేసీఆర్ కట్టిన ఆనవాళ్ళు. నువ్వు ఏదన్నా ఒక్క పని, ఒక్క సింగిల్ పని ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినాక చేసినావా? ఓ బిల్డింగ్ కట్టినావా? ఓ చెరువు అన్న పూడక తీసినావా? ఒక్క చెరువు అన్న పూడక తీసినావా? ఒక్క పింఛనీ ఏమైతుంది, రుణమాఫీ ఏమైతుంది, రైతు భరోసా ఏమైతుంది, పింఛనీ ఏమైతుంది, స్కూటీ ఏమైతుంది, తులం బంగారం ఏమైతుంది, దేనికి పైసలు? మరి దేనికి పైసలు ఉన్నాయి? మిస్ వరల్డ్ పోటీలు మాత్రం పైసలు బొచ్చల పైసలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మేడం నేను అంటున్నా మేడం, జోస్న గారు మీరు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది, నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన మేడం.
ఇక నేను అడుగుతున్న కాంగ్రెస్ సతీష్ అన్న మీరు బాగా మాట్లాడితే మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి, నేను కూడా ఊరుకుంటే HMT ద్వారా ఇంకా నీకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి, మంత్రి పదవి కూడా ఇవ్వాలి నీకు కూడా కాదంటే. కానీ మేడం నేను అడుగుతున్న ఒకటి ఏంటంటే బాగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు, కానీ చెప్పన్నా రేవంత్ రెడ్డి చెప్పు దయచేసి అన్న గ్రౌండ్లో గిట్టుంది పరిస్థితి, ఓ రైతులకి ఇబ్బంది పడుతుర్రు, మహిళలకి ఇబ్బంది పడుతుర్రు, మా ప్రతిపక్ష నాయకులకి చెప్తున్నారు ఇనమని చెప్పండి. చూస్తున్నా 12,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇస్తావు, 200 కోట్ల మిస్యూరల్ పోటీగా పెడతావు. అయ్యో పోరగాళ్ళకి పైసలు లేవా, రియంబర్స్మెంట్ పైసలు లేవాను, రియంబర్స్మెంట్ పైసలు ఉండవు. విద్యాసంస్థలు ఉన్న వాళ్ళు ఇస్తున్నారా లేదా వాళ్ళు చెప్తారు కదా. రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టింది ఎవరు? 3 సంవత్సరాలు ఒక్కసారి దాంతో పాటు గత గవర్నమెంట్లో మీకు కూడా ఇబ్బంది అయింది కదా, మాకు అవకాశం ఇచ్చిండ్రు. అయినా మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్లన్నీ కూడా ఇందాక సర్పంచ్ల గురించి చెప్పినటువంటి మాట, వాళ్లకు 450 కోట్లు ఇదే వేదిక నేను మొన్న కూడా చెప్పడం జరిగింది, ఒక దఫా చెల్లించడం జరిగింది. మిగతాయి కూడా వాళ్ళ బకాయిలు గత ప్రభుత్వం పెట్టింది, అయినా భారమైనప్పటికీ కూడా వారికి చెల్లించిన బాధ్యత మా మీద ఉంది. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం కూడా ఒక ప్రజాప్రతినిధి చనిపోకూడదు కూడా. కానీ దురదృష్టం ఏంటంటే సర్పంచులు సూసైడ్ చేసినటువంటి అంత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు ఒకటొకటిగా అమలు చేస్తాం. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో తీర్చడమే మా ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు 5 సంవత్సరాలే. వాళ్ళకి ఏమో 50 సంవత్సరాలు ఇచ్చిర్రు అనుకుంటున్నారా, మరి 20 సంవత్సరాలు ఇచ్చిర్రు అనుకుంటున్నారా నాకు తెలియదు. 18 నెలల కాలం గడిచిపోయింది, పుణ్యకాలం కాస్త గడిచిపోతా ఉంది. ఒక్కొక్కటి చేస్తూ ఉంటాం అంటే కాలం గడిచిపోతుంది. మీకు మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రారు. ఎందుకు వస్తారు? మీరు ఏం చేసిరని వస్తారు? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు వీళ్ళని ఇప్పుడు గత ప్రభుత్వం చేసిపోయింది లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు అని చెప్పి కారణాలను ఎత్తుకుతా ఉన్నారు. కానీ మీరు చేస్తున్న అంశాలు ఏంది? ఇప్పుడు నిరంతర ప్రక్రియనా కాదా? విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మీరు రేవంత్ రెడ్డి గారే చెప్పారు ప్రతి నెల 1000 మంది 1100 మంది పోతూ ఉంటారు, రిటైర్డ్ అవుతూ ఉంటారు అని చెప్పి. 8,000 కోట్లు ఇప్పటికి బకాయిలు పడ్డారు. మీరు వచ్చినాక 8,000 కోట్లు బకాయి పడ్డారు. దాదాపు 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగులకి మీరు ఇచ్చేది ఏమో దానం కాదు, లేదనుకుంటే గిఫ్టులు కాదు, బహుమతులు కాదు, లేదనుకుంటే మీరు మీ బడ్జెట్లో కేటాయించిన నిధులు కాదు. అది వారు దాచుకున్న డబ్బులు ఇవ్వండి అని అంటే మీరు బాండ్లు ఇస్తున్నారు. దాంట్లో మీద కూడా డేట్లు లేవు తెలుసా మేడం? డేట్లు లేకుండా బాండ్లు ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరికి ఇస్తూ ఉన్నారు డబ్బులు? అరే సర్పంచులు బిల్లులు చేసి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, వాళ్ళకి బిల్లులు ఇవ్వలేకపోతున్నారు. మీరు ఏది ఒక్కటి చేస్తున్నారు? మీరు పెద్ద కాంట్రాక్టర్లకేమో కమిషన్లు తీసుకొని ఇస్తున్నారా లేదా? కమిషన్ల ప్రభుత్వం అని అంటున్నారా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత పర్సెంటేజ్ మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంట, మంత్రుల ట్యాక్స్ అంట, ఎమ్మెల్యేల ట్యాక్స్ అంట, లోకల్ బాడీ వాళ్ళ ట్యాక్స్ అంట. ఇంతమంది ట్యాక్సీలు పెట్టుకొని ఏం కావాలి? ఏం సామాన్య ప్రజలు వస్తున్నారా లేదా? పారిశ్రామికవేత్తలు సూటి ప్రశ్న అడుగుతా. ఇద్దరు పారిశ్రామికవేత్తల గురించి, అదాని గురించి, అంబానీ గురించి మాట్లాడుతున్నారు కదా. అదాని దగ్గర ఎవరు చెక్ తీసుకున్నారండి 100 కోట్ల రూపాయలు? ఎవరు గొడవ పెడితే మళ్ళీ రిటర్న్ ఇచ్చిరండి? ఏం మీరు రూపాయికారు ఒప్పందం అండి? మీరు మాట్లాడేటప్పుడు గురువింద సామెత మీకు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే దగ్గర ప్రతి ప్రభుత్వం దగ్గర అదానీ కంపెనీ పెట్టుబడులు ఉన్నాయి. ఆ పెట్టుబడులు ఏమో మీకు సక్రమము, లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో వారు పెట్టుబడులు పెడితే అక్రమమా? ఇవన్నీ కబుర్లొద్దు. మీరు విని అరిగిపోయిన రికార్డులు వేసి దానివల్ల ఉపయోగం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మెగా కృష్ణారెడ్డి గారు తప్పు చేసినారు ఆ ప్రభుత్వం లోపల అని చెప్పారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చిరండి? మెగా కృష్ణారెడ్డికి కాదా? ఎందుకు మీ దగ్గర సమాధానం ఉందా? మేము అడుగుతా ఉంటే మేమేదో బయట నుంచి తీసుకొని వచ్చి మేము శోధించి కాదు, ప్రభుత్వంలో ప్రజల మధ్యలో ఉండే అంశాలనే మాట్లాడుతూ ఉన్నాం. మేము స్థానిక సంస్థల ఎన్నికల లోపల మేము ఏమంటున్నామనంటే మీరు అక్కడ ఇక్కడ కారణాలు వెతకకండి. మీరు స్థానిక సంస్థల గడువు అయిపోయి సంవత్సర కాలంగా గడిచిపోతుంది, సంవత్సరం పైన అయిపోయింది.
మీరు ఇంకా 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 ఎన్ని రోజులు ఎన్నికలు లేకుండా ఇవాళ- సర్పంచ్ ఇవాళ- లేకుండా ఇవాళ చేస్తారు? ఒక clarity ఇవాళ వచ్చే వస్తుందని ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? సతీష్ అన్న గ్యారంటీ ఇస్తున్నారా? ఇవాళ- సతీష్ అన్న ఇవాళ- గ్యారంటీ ఇస్తున్నారా? సతీష్ నోటిఫికేషన్ సతీష్ గారు చెప్తారు. సతీష్ ఇటువంటి గారు. నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి మనం సతీష్ గారు. పేపర్ల హెడ్లైన్లలో ఇప్పటికి 10 మాటలు ఢిల్లీ పోవాలి. దానికి కూడా అరే మేడం విచిత్రమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఒక్క విషయం 1 మినిట్. ఒక్క సెకండ్. రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ విస్తరణ చేస్తారు. క్యాబినెట్ విస్తరణ కోసము 40 సార్లు ఢిల్లీ పోతారు. దాని తర్వాత విస్తరించిన క్యాబినెట్ కి శాఖల కేటాయింపు కోసం కూడా 3 రోజులు ఢిల్లీలో కూర్చుంటాడు. 3 రోజులు ఢిల్లీలో కూర్చుంటాడు. శాఖల స్థానిక సంస్థల టర్మ్ ఎప్పుడు అయిపోయిందో ఒక్కసారి గ్రహించాలి. ఫిబ్రవరిలో అయిపోతే సంవత్సరం అయింది అంటుండు. అంతకంటే అబద్ధం ఏమైనా ఉంటుందా? మనం ఏం చెప్పలేము. వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా ఎక్కడైతే అరే ఏదైనా కానీ ఒకసారి గ్రహించుకో, ఒకసారి తెలుసుకోండి ప్లీజ్. భారతీయ జనతా పార్టీగా నేనేం చెప్తున్నానంటే ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కదా. వినండి. లేదు, ఇవాళ లోకల్ బాడీస్ లో సీఎం వినండి. సమక్షంలో వాళ్ళకేమో నిర్వహించేటువంటి ఈ చిత్తశుద్ధి మీటింగ్లో ఉండదు. ఇవాళ క్లారిటీ వస్తుంది. నాట్ Yes. ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, 100% రైతు భరోసాకు సంబంధించి కూడా 100% క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. సతీష్ గారు, బాలరాజు గారు, దిలీపాచారి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.